అట్లాగే లోకేష్కి సంబంధించి ఏంటి లోకేష్ గతంలో అంటే వైసీపీ అయితే ఇప్పటికీ కూడా చాలా స్థాయిలు మించి తిడుతూ విమర్శలు చేస్తూ ఉంది లోకేష్ గురించి. సరే బాబు గారి గురించి మాట్లాడుతున్నారు, కానీ లోకేష్లో ఇటీవల పర్యటన సందర్భంగా ఎక్కడైతే రైతుల సమస్య విషయంలో కానీ, ప్రొద్దుటూరులో ఎక్కడైతే సుబ్బయ్య హత్య కేసు సంబంధించి అక్కడికి వెళ్ళి ఉండి అపరిచిత్తో మాట్లాడి అక్కడ నిలబట్టడం విషయంలో కానీ, లేదా ఇటువంటి సంఘటనల విషయంలో వెళ్తున్న సందర్భంగా పార్టీలో అయితే కొంత మాకు బలమైన నాయకుడు దొరికాడు, బలమైన నాయకుడు వచ్చాడు అన్న అభిప్రాయాన్ని కలిగించగలుగుతున్నారంటారా? సార్ దాంట్లో ఏమాత్రం అనుమానం ఉందా సార్? ఆ రోజు సుబ్బయ్య చనిపోయిన రోజు అక్కడికి వెళ్ళి మీకు ఒకటే చిన్న డిఫరెన్స్ చెప్తానండి, మీకు ఒక్క విషయం. ఎంపీ చచ్చిపోతే ఆ మనిషి అక్కడికి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి? ఓకే, వెళ్ళలేదు. ఓ నా కుటుంబాన్ని ఏమన్నా ప్రారంభించారు? ఎమ్మెల్సీని ఏదైతే రద్దు చేస్తున్నాడో ఆ ఫేక్ ఎమ్మెల్సీని ఇస్తానని వాళ్ళ కొడుకు చెప్పాడంటే వాళ్ళ కార్యకర్తల మీద కానీ వాళ్ళ నాయకుల మీద, నాయకుల ముందు కార్యకర్తలు పక్కన పెట్టి నాయకులుగా విలువ లేదంటే ఇంకా అర్థం చేసుకోండి. మా దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుల్లో మీరు చూస్తే 1991లో శివారెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాడీని ఎన్టీ రామారావు గారు భుజం మీద పెట్టుకొని రాజ్ భవన్ వెళ్ళాడు. అంటే కార్యకర్తకి నాయకులకి అంత విలువిస్తాం. ఈరోజు సుబ్బయ్య చనిపోతే ఏమనుకున్నారంటే జస్ట్ వెళ్ళేసి వస్తారు, ఎందుకంటే ఆ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసి. కానీ లోకేష్ గారు ఇమ్మీడియట్ గా కార్ తీసుకొని ఇమ్మీడియట్ గా బయలుదేరాలని చెప్పి పొద్దుటూరు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళ వైఫ్ అభిప్రాయం తీసుకొని, వైఫ్ మన న్యాయం కావాలన్నా అంటే వెంటనే 161 స్టేట్మెంట్ తీపిచ్చి పోలీసుల్ని ఒప్పించి అక్కడ కడప గడ్డ మీద అక్కడే కూర్చొని అక్కడ న్యాయం చేసేదాకా ఆగకుండా మళ్ళీ లాస్ట్ ప్రొసెషన్ లో కూడా పాల్గొని ఆ బాడీని అక్కడ మనం అంతా అన్ని జరిగిన తర్వాత కార్యక్రమాలు చేసిన తర్వాత వచ్చాడంటే అది కార్యకర్తకి ఇచ్చే విలువ అండి లోకేష్ గారు.